సో గైస్ ఇది వచ్చేసరికి ఐక్యూ Z9s నిన్న మనకు అమెజాన్లో అయితే సేల్లోకి అయితే వచ్చేసింది. సో ఇది ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది నేను కొని చేస్తున్నాను రివ్యూ. సో మీకు కొంచెం సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉందంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క మొబైల్ని ఒక 1 వీక్ 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో మనకు అమెజాన్లో కొన్న తర్వాత వచ్చేసరికి ఇక్కడ అమెజాన్ యొక్క ఇన్వాయిస్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా చూసారు కదా అమెజాన్ బ్రాండింగ్ లోగో. ఇది ఎవరు చూపించారు, కొన్నా అయితే అంటారు. బట్ మనం అయితే కొని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. సో మీ సపోర్ట్ అయితే ఉంటుంది అయితే అనుకుంటున్నాను. సో మనకు రిటైల్ యూనిట్ ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది అమెజాన్లో ఉన్నట్లయితే. సో దీన్ని మొత్తం అన్బాక్సింగ్ చేసి ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ అన్ని చెక్ చేద్దాం. సో బాక్స్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇది రిటైల్ యూనిట్ మీకు ముందే చెప్పాను. IQ Z అని ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మీకు ఇక్కడ చూడొచ్చు 8GB 128GB స్టోరేజ్ తోటి అయితే ఇది మనం అయితే బై అయితే చేసాం అమెజాన్లో. అండ్ 24,999 అయితే ఉంది. మనకు బ్యాంక్ ఆఫర్స్ అంటే HDFC కార్డ్, అది డెబిట్ కార్డ్ అయినా అండ్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే 4,000 అయితే వస్తుంది. అండ్ HDFC డెబిట్ కార్డ్ ద్వారా కానీ HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు యూజ్ చేశారంటే 3,000 డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేస్తే, ICICI కార్డు ద్వారా కూడా మీరు డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేసినా కూడా 3,000 ఆఫర్ అయితే వస్తుందన్నమాట. సో బాక్స్లో ఏమేమైతే ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి చూడగానే మనకి ఇక్కడ మొబైల్ అయితే కనబడుతుంది, డివైస్. దీన్ని బయటగా తీద్దాం, దీని గురించి తర్వాతకి మాట్లాడదాం. అండ్ కలర్స్ గురించి కూడా తర్వాతకి మాట్లాడదాం. అండ్ ఇక్కడ పక్కకైతే పెట్టేస్తాను. ఇంకేమున్నాయో చెక్ చేస్తే మనకు ఒక TPU కేస్ అయితే ఇస్తున్నారు, వైట్ కలర్ది. సో దీని క్వాలిటీ కూడా ఓకే అనేది చెప్పొచ్చు. ఈ యొక్క TPU కేస్ యొక్క క్వాలిటీ బాగానే ఉంది, పర్వాలేదు, కొన్ని రోజులు అయితే మనం యూజ్ చేసుకోవడానికి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారన్నమాట. క్విక్ స్టార్ట్ గైడ్ అని అండ్ వారంటీ కార్డు గైడ్ అని అయితే ఇచ్చారు. తర్వాతకి వచ్చేసరికి ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే, సో నాకు మంచిగా అయితే అనిపించింది, ఈ యొక్క ఛార్జర్స్ మనం బయట కొనుక్కోకుండా అయితే IQ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనుకుంటా. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ పిన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంతే గైస్, బాక్స్లో వచ్చిన కంటెంట్ దీన్ని పక్కకు పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడుకుందాం. సో IQ Z9s వచ్చేసరికి 2 కలర్స్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్లేమ్ బాయ్ ఆరెంజ్ కలర్, అది లెదర్ ఫినిషింగ్. మీరు ఇంతకుముందుకే IQలో ఇలాంటి కలర్స్ అయితే చూసి ఉంటారు. లేదా ఇంకొకటి ఏంటంటే, మీరు చూస్తుంది, మనం అయితే అన్బాక్సింగ్ చేసాం కదా, మీరు చూస్తున్నదే లక్స్ మార్బుల్. మన ఇంట్లో మార్బుల్ ఎలా అయితే ఉంటాయో ఆ కలర్స్ అనేవి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని నేను చూస్తున్నప్పుడు మాత్రం ఇది గ్లాసీ ఫినిషింగ్, గ్లాసీ లుక్ ఏమో, గ్లాసీ బాడీ ఏమో అయితే అనుకున్నాను. బట్ ఇది ప్లాస్టికే, పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే యూజ్ అయితే చేస్తారు, హై క్వాలిటీ ప్లాస్టికే. బట్ ఫినిషింగ్ మాత్రం గ్లాసీ లుక్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. చూడడానికి మాత్రం చాలా బెటర్ వేలో అయితే కనబడుతుంది. అండ్ స్టూడెంట్కి ఖచ్చితంగా అయితే చాలా బాగా అయితే ఉంటుంది. వీళ్ళు IQ Z9s మీన్స్ స్టూడెంట్ అయితే అంటున్నారు. సో స్టూడెంట్ కోసం ఇలాంటి కొత్త న్యూ లుక్ తోటి, న్యూ కలర్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అది చాలా బాగా అయితే అనిపించింది. మనం హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కూడా నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది. ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న విధంగా అయితే అనిపించింది. ఇంకోటి అయితే చెప్పాలి, మీకు IQ Z9s Pro మీకు కెమెరా మాడ్యూల్ చూసినట్లయితే 50,000లో వీళ్ళు అయితే లాంచ్ అయితే చేశారు. IQ12 అన్నమాట. అండ్ దాన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేశాను. ఇక్కడ పక్క పెట్టి కూడా చూపిస్తాను చూడండి. IQ12లో మనకు ఏదైతే కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే ఉంటుందో ఈ యొక్క IQ Z9sలో అయితే తీసుకుని అయితే వచ్చారు. IQ బ్రాండింగ్ అనేది మీరు బాటంలో అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ అయితే యూజ్ అయితే చేశారు ఫ్రంట్ సైడ్. ఈ మొబైల్ ఓవర్ వ్యూ చెక్ చేస్తే బాటమ్ పొజిషన్లో మనకు స్పీకర్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ ఇంకోటి సిమ్ ట్రే అయితే ఉంది. సిమ్ ట్రేలో మనం 2 సిమ్స్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. టాప్ పొజిషన్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ మరొక సైడ్ చెక్ చేస్తే ఆ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్లో వచ్చేసరికి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వలేదు. ఈసారి వచ్చేసరికి వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్గా తీసుకుని అయితే వచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా అక్యురేట్గా వర్క్ అయితే అవుతుంది. నేను ఒకసారి 100 టైమ్స్ నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసినట్లయితే ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవ్వలేదు అనమాట. సో అదైతే మీరైతే గుర్తుంచుకోండి. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే చాలా బాగా మంచి డిస్ప్లే అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క బడ్జెట్ రేంజ్లో వీళ్ళు ఇంకొకటి కూడా తీసుకొచ్చింటే బాగుండేది అనిపించింది. అదేంటంటే ఈ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఉంది, కానీ LTPO ప్యానల్ అయితే తీసుకుని అయితే రాలేదు. సో ఇలా అయితే మనకు ఉంటుంది డిస్ప్లే అనమాట. ఇది HDR-కి HDR10కి సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు ఇది వైడ్ L1 సపోర్ట్ కూడా అయితే ఉంది డిస్ప్లేలో. దాని ద్వారా మీరు వీడియో చూస్తున్నప్పుడు కంటెంట్ అనేది HDRలో HDR10 కంటెంట్ కూడా ప్లే అవుతుంది అనమాట. నేను యూట్యూబ్ నుంచి కూడా చెక్ చేస్తాను. HDR కంటెంట్ చాలా బాగా వర్క్ అవుతాయి. మంచి వైబ్రేట్ కలర్స్ అనేవి వస్తున్నాయి అండ్ పంచి కలర్స్
కలర్స్ అనేవి కనబడుతున్నాయి అండ్ అలాగే షార్ప్నెస్ ఇమేజ్ అనేది కూడా చాలా మంచిగా కనపడడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క మొబైల్ నుంచి. ఇంకా మనం దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి 4500 పీక్ బ్రైట్నెస్ అయితే అంటున్నారు. పీక్ బ్రైట్నెస్ అనేది మనకి ఎప్పుడు ఒకే విధంగా అయితే ఉండదు. అది ఎప్పుడు ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అనుకోండి, అక్కడ మనకు ఎక్కువ స్పార్కిల్స్ కానీ ఎక్కువ లైటింగ్ రావాలి కాబట్టి అక్కడికి మాత్రమే 4500 పీక్ బ్రైట్నెస్ అనేది అందుకుంటుంది. అదర్వైజ్ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు పీక్ బ్రైట్నెస్ అనేది అంతవరకు అయితే అందుకోదు. అదైతే గుర్తుంచుకోండి. ఇంకా ఈవెన్ మీరు టీవీలో చెక్ చేస్తున్నప్పుడు కూడా మనకు పీక్ బ్రైట్నెస్ అయితే అంటాం కానీ పీక్ బ్రైట్నెస్ హెచ్డిఆర్లో కూడా మీరు చెక్ చేసినా కూడా అది ఎప్పుడైతే అందుకోవాలో అప్పుడు మాత్రమే అందుకుంటుంది తప్పించి మనకి ఎవ్రీ టైం పీక్ బ్రైట్నెస్ అయితే ఉండదు. నార్మల్గా ఒకసారికి 1300 బ్రైట్నెస్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen S3 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు అండ్ ఇది మనకు 4 nm మీద బిల్ అయిన ప్రాసెసర్ అన్నమాట. ఇది దీని యొక్క క్లాకింగ్ స్పీడ్ కూడా అయితే పెంచారని చెప్తున్నారు. 2.63కి అయితే క్లాకింగ్ అయితే చేశారన్నమాట. అండ్ గేమింగ్ ఆడుకునేటప్పుడు అంటే మీరు గేమింగ్ BGMI ఆడారు అనుకోండి, అక్కడి నుంచి మనకు అల్ట్రా నుంచి స్మూత్ అండ్ అల్ట్రాలో గేమింగ్ 60 Hzలో వాడుకోవచ్చు. SDR అండ్ అల్ట్రాలో వచ్చేసరికి మీరు 40 Hzలో అయితే గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. గేమింగ్ అంటే పూరాకి పూరా మీరు గేమింగ్ ఆడతాను 24/7 గేమింగ్ ఆడతానంటే ఈ ప్రాసెసర్ అనేది మీకు అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే అవ్వదు. అదైతే గుర్తుంచుకోండి. వీళ్ళు ఒక మిడ్ రేంజ్లో మనం ఆడుకుంటాం కాబట్టి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ యొక్క ప్రాసెసర్ని తీసుకుని అయితే వచ్చి అండ్ కెమెరా పర్పస్గా డిజైన్ పర్పస్గా అయితే తీసుకుని అయితే వచ్చారు. సో మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే ఆడుకునే వాళ్ళకి సజెస్ట్ అయితే చేస్తాను కానీ హెవీగా గేమింగ్ ఆడే వాళ్ళకైతే క్లాసిక్ ప్రాసెసర్ అయితే ఏమైతే కాదు. అదైతే గుర్తుంచుకోండి. దీంట్లో మనకు LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 5X యూజ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంకోటి UFS 2.2 అయితే ఇచ్చారు. స్టూడెంట్ అని ప్రత్యేకంగా చెప్పేసి తీసుకుని అయితే వచ్చారు. బట్ కాకపోతే UFS 3.2 ఇచ్చిండే బాగుండు. మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరా సెటప్ ఇచ్చారు. ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి 8 మెగాపిక్సెల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా. ఇది మనకు సోనీ సెన్సార్ అయితే ఇచ్చారు. సోనీ IMX882 OIS కెమెరా అనమాట. ఇంకోటి అల్ట్రా వైడింగ్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇంకోటి ఫ్రంట్ కెమెరా ఒకసారికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో 1Xలో 2Xలో తీసామన్నమాట. అది పోర్ట్రేట్లో అయినా కానీ లేదా నార్మల్గా మనం ఫోటోస్ అయితే తీసుకుంటాం కదా, అదైనా కానీ మనకు 1Xలో తీసుకున్నప్పుడు మన ఫేస్లో కొంచెం డీటెయిల్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఫేస్లో అది క్లియర్గా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే 2Xకి అయితే వెళ్ళామో అప్పుడు కొంచెం సాఫ్ట్ చేసి మనకైతే ఫోటోస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. లైట్గా సాఫ్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్లో అంత పర్ఫెక్ట్గా ఫోటోస్ అయితే రాదు. అది ఏదో ఒక సమయంలో యూజ్ అవుతుంది కానీ డీటెయిల్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు 8 మెగాపిక్సెల్. కాకపోతే నాకేమనిపించింది అంటే వీళ్ళు స్టూడెంట్ కోసమే తీసుకొచ్చారు కాబట్టి 8 మెగాపిక్సెల్ కాకుండా వేరే ఏదైనా మంచిగా సెన్సార్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే స్టూడెంట్స్ మెయిన్గా ఫోటోస్ అనేది ఎక్కువగా దృష్టి అయితే పెడతారు కాబట్టి మంచి సెన్సార్ ఇచ్చుంటే బాగుండే 8 మెగాపిక్సెల్ ప్లేస్లో అని నాకైతే అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి కూడా ఫోటోస్ అయితే దిగాను. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా ఓకే పర్వాలేదు అయితే అనిపించింది ఫోటోస్ అనేవి. ఇంకా వీడియో గురించి మాట్లాడుకోవాలంటే 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో అండ్ 1080p 60Hz 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 720లో ఒకసారికి 240 Hzలో స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1080pలో 120 ఫ్రేమ్ పర్ సెకండ్లో వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో డ్యూయల్ వ్యూ కెమెరా కూడా అయితే ఉంది. డ్యూయల్ వ్యూ కెమెరా 1080pలో అయితే వీడియో రికార్డ్ చేయడమే కాకుండా 27 ఫ్రేమ్ పర్ సెకండ్లో వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. కెమెరా సెట్టింగ్స్లో మోర్లోకి వెళ్తే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. దాని నుంచి దీని ఫోటోస్ తీశాను. ఫోటో తీసినప్పుడు మంచిగా అయితే అనిపించింది కానీ కొంచెం జూమ్ చేయగానే డీటెయిల్స్ అనేవి పోయాయి అనమాట. ఇక్కడ చెట్టు దింపాను, చెట్టు మీరు చూడొచ్చు, డీటెయిల్స్ అయితే లేవు. కానీ ఏదైతే డైనమిక్ రేంజ్ అయితే ఉందో బ్యాక్ సైడ్ అది మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. ఇంకా దీంట్లో AI ఫీచర్స్ 2 అయితే ఇచ్చారు. 2 కాకుండా ఇంకెక్కువ ఇచ్చిన బాగుంటుంది. స్టూడెంట్ కోసం అని చెప్పినప్పుడు స్టూడెంట్కి సో ఎక్కువ తీసుకొస్తే బాగుంటుంది. AI ఎన్హాన్స్ అన్నమాట. AI ఎన్హాన్స్ అనేది మనం ఎన్హాన్స్ అనేది చేస్తుంది ఫోటోస్, నార్మల్ ఫోటోస్ని ఎన్హాన్స్మెంట్ అయితే చేస్తుంది. అది మాత్రం చాలా బాగా అయితే ఉంది. ఇంకోటి AI ఎరేజర్ అంటే అన్వాంటెడ్ ఏమైనా ఫుటేజ్ ఏమైనా ఉన్నా కానీ మన ఫోటోస్ దాన్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అది అందరికీ తెలిసిందే. సో ఈ 2 AI ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో ఈ మొబైల్ థిక్నెస్ 7.49 mm థిక్నెస్ అయితే ఉంటుంది. కానీ 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు. సో 5000 mAh బ్యాటరీ అంటే హెవీ యూజర్స్ అనుకుంటే ఖచ్చితంగా మీకు 1 డే వరకు కంపల్సరీ అయితే వస్తుంది. లేదా నార్మల్ యూజర్స్ అనుకుంటే మాత్రం 1.5 డే కూడా వచ్చే ఛాన్స్, లేదా 1 hour 1 డే 2 hours 3 hours 4 hours ఇలా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది 5000 mAh బ్యాటరీ. కాకపోతే అది డిపెండింగ్ మన మీద ఆధారపడి ఉంటుంది. 80 watts కలిగిన ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నాం. మీరు 11 minutes ఛార్జింగ్ చేస్తే 30% అయితే అవుతుంది. 21 minutesలో 50% అయితే అవుతుంది. 100 minutes వరకు 40 minutesలో అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. కాకపోతే నేను ఇంకా చెక్ చేయలేదు. చెక్ చేసి నేను ఫుల్ రివ్యూలో మీకు అప్డేట్ ఇస్తాను, లేదా ఇంకొక సపరేట్ వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఎంతెంత పర్సెంట్ వీళ్ళు చెప్పిన పర్సెంట్కి అవుతుందా కావట్లేదా మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఫైనల్ OS గురించి మాట్లాడుకోవాలంటే ఫన్ టచ్ OS తోటి అయితే వస్తుంది. Android 14 అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో UI అనేది అయితే బాగానే అయితే ఉంది కానీ నాకు ఎక్కువగా బ్లోట్వేర్ అయితే కనపడింది భయ్య, చాలా బ్లోట్వేర్ అయితే కనపడింది. సో అదైతే నాకు కొంచెం చిరాకు అయితే అనిపిస్తుంది. సో UI అనేది
వీలైతే క్లీన్ యూఐ తీసుకొస్తే బాగుండు. లావా చూడండి, లావా ఖతర్నాక్ యూఐ, చాలా క్లీన్ యూఐ అయితే తీసుకొని అయితే వచ్చింది. మొబైల్లో ఓవర్డైలర్ అయితే ఉంది. మనం అవతల వ్యక్తికి కాల్ చేసినప్పుడు ఎలాంటి వాయిస్ మెసేజ్ అయితే రాదన్నమాట, కాల్ రికార్డ్ చేసుకున్నట్టు. ఈ మొబైల్లో మనకు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అవేంటి అంటే ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు యానిమేషన్స్ అయితే అవుతూ ఉంటాయి కదా కొన్ని, అలా మనం చేంజ్ అయితే చేసేసుకోవచ్చు ఆ యొక్క సెట్టింగ్స్లో. ఇక్కడ డిఫరెంట్ ఛార్జింగ్ యానిమేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇది ఒక్కటే కాకుండా ఫింగర్ ప్రింట్ ఐకాన్ యానిమేషన్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ అయితే ఇచ్చారు. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే వీడియో అయితే ఉందో, ఇప్పుడు మనం IQ Z9S Pro నుంచి 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో అండ్ స్టాండర్డ్ స్టెబిలైజేషన్లో అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. అండ్ మీరైతే వీడియో క్వాలిటీ చూడొచ్చు. అలాగే నేనైతే మాట్లాడుతున్నానో ఆ వాయిస్ అనేది కూడా మనకు మొబైల్ యొక్క ఇంటర్నల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నేను రొటేట్ కూడా అయితే అవుతున్నాను. అండ్ అదేవిధంగా మనకు స్టాండర్డ్ స్టెబిలైజేషన్ ఎలాగ వర్క్ అవుతుందో దాని గురించి కూడా మీరైతే ఈజీగా అండర్స్టాండ్ అయితే అవ్వచ్చు అనమాట ఈ యొక్క వీడియో చూసినట్లయితే. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి 1080pలో మనం 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాం. అండ్ నేను చెప్పే వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఎక్స్పోజర్ యొక్క క్వాలిటీ, అలాగే ఈ వీడియో యొక్క స్టెబిలైజేషన్ కూడా మీరైతే చూడొచ్చు. అండ్ వీడియో వచ్చేసరికి 1080p 60 ఫ్రేమ్లో ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే కనపడలేదు. డైరెక్ట్ స్టాండర్డ్లోకి అయితే వెళ్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి స్టెబిలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. గైస్, ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసరికి 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో ఇక్కడ మనకు రెండు స్టెబిలైజేషన్లు అయితే వర్క్ అవుతాయి, ఒకటి స్టాండర్డ్ అండ్ ఒకటి అల్ట్రా. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసరికి అల్ట్రా స్టెబిలైజేషన్లో వీడియో అయితే రికార్డ్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు, ఇంటర్నల్ మైక్ నుంచి నేనైతే మాట్లాడుతున్నాను. క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ అనే గురించి కూడా మీరైతే చెక్ చేయొచ్చు. అలాగే స్టెబిలైజేషన్ లెవెల్ ఎలా ఉంది అండ్ ఎక్స్పోజర్ లెవెల్ ఎలా ఉంది ఈ యొక్క వీడియోలో అనే దాని గురించి మీరైతే ఈజీగా అయితే అర్థమైతే చేసుకోవచ్చు. ఇది 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో. సో గైస్, పోర్ట్రేట్ వీడియో కూడా అయితే ఈ యొక్క IQ Z9S Pro లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. కానీ అది 720pలో అండ్ 30 ఫ్రేమ్ పర్ సెకండ్లోనే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చెక్ చేయొచ్చు నా బ్యాక్ బ్లర్ అయ్యాయా అవ్వలేదా అనే దాని గురించి. అలాగే నేను మాట్లాడే మాటలు కూడా ఇంటర్నల్ మైక్ నుంచే మీరైతే వింటున్నారన్నమాట. క్లారిటీ ఎలా ఉందో కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో కూడా మీరైతే జడ్జ్ అయితే చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ అనేది నాకు తెలిసి ఇవ్వరు అనేది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అటు ఇటు మూవ్ అవుతుంది. అది 720pలో కదా, సో నాకైతే తెలిసి ఇవ్వరు. ఇలా అయితే ఈ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు కొంచెం మిక్స్డ్గా అయితే అనిపించింది. సో నేను ఇంకా చెక్ చేసి మీకు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. అలాగే బ్యాటరీ గురించి అండ్ కెమెరా గురించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో మరి వీడియో నచ్చినట్లయితే ఒకసారి అయితే లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మేము ముందుంటాను. అప్పటివరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.